అండి మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ తరుణంలో ఆయన మేనిఫెస్టో ప్రకటించడం చూస్తున్నాం మనం. ఏదైతే పథకాలు ఇస్తానంటూ కూడా దాని మీద ఇంకా 10 రూపాయలు పెంచి ఇస్తానని చెప్పి కూడా ఆయన హామీలు ఇవ్వడం చూస్తున్నాం ఈ రోజున. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 సూపర్ 10 అని చెప్పేసి ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలను కూడా వక్రీకరిస్తూ ఆయన లెక్కలు తేల్చకుండా బడ్జెట్ అనేది ఒక బడ్జెట్ కూడా లేకుండా ఇలాంటి అబద్ధపు హామీలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన మీద నిందలు వేస్తూ కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో చూసే ఉంటారు. ఎలా అనిపించింది? ప్రజలకి మంచి జరుగుతుంది అంటారా? రాష్ట్ర అభివృద్ధి అవుతుందంటారా? ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఏం చెప్తారు? వాస్తవంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది మేనిఫెస్టోనే కాదండి. ఎందుకని అంటున్నామంటే దాదాపుగా గతంలో నువ్వు 2 పిల్లలకి అమ్మఒడి ఇస్తానన్నావు, 1 పిల్లకి అన్నావు. సరే 1 పిల్లకైనా 15,000 రూపాయలు ఇచ్చావంటే 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కన్నావు. దాదాపుగా 60 లక్షల మందికి నువ్వు ఇచ్చానని చెబుతున్నావు. ఈ 60 లక్షల మందికి 2,000 రూపాయలు నువ్వు వెనక్కి తీసుకున్నావంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు అయినాయి. దాంతో నువ్వు చేసింది ఏంటంటే మరుగుదొడ్లు కట్టించాం లేదా మరుగుదొడ్లు శుభ్రం చేసావని చెప్పి వందల కోట్ల రూపాయలు తినేసిన పరిస్థితి. అంటే ఈ యొక్క దోపిడీ కోసమే నువ్వు సంక్షేమ పథకాలు అన్నావే తప్ప ప్రజల మేలు కోసం కాదని చెప్పి ఖచ్చితంగా తేటతెల్లమైంది. దాంట్లో భాగంగానే మేము గతంలో ఈ యొక్క ట్యాక్సీ డ్రైవర్లని, అదేవిధంగా కారు డ్రైవర్లని, కారు ఓనర్లని, అదేవిధంగా ట్యాక్సీ ఓనర్లని, ఆటో డ్రైవర్లని, ఆటో ఓనర్లను చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దౌతే. ఒక డ్రైవర్ల సగతం మేము అభివృద్ధి చేస్తే నువ్వు వచ్చినాక సంక్షేమాన్ని చెప్పి ఓనర్ల శాతం నువ్వు డ్రైవర్ని చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఒక సంక్షేమాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి దిక్కుమాల సంక్షేమాన్ని తీసుకొచ్చి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని అంటామంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. గతంలో సంక్షేమం అంటే చంద్రన్న బీమా అని చెప్పి ఒక ఆడబిడ్డకి అండగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ ఆడబిడ్డకి అండ లేకుండా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా అంటున్నాం. కాదని అనే దమ్ముందా ఈ పార్టీకి కూడా అనేది చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా ఒక పేదంటి పిల్లకి పెళ్లి చేయాలంటే ఆ పెళ్లి ఖర్చుల నిమిత్తం కొంత అండగా ఉండాలని చెప్పి పెళ్లి కానుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఆ పెళ్లి కానుకను మొత్తం డబల్ చేస్తానని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని డబల్ కాదు కదా అసలుకే మోసం చేసి తీసేసిన ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క పథకాలు ఎవరు తీసేస్తారని చెబుతాం చాలా హాస్యాస్పదంగా ఉంది. అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడరు ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ వైసీపీ చెప్పేదాన్ని కూడా అబద్ధాలు కాబట్టే ఇవాళ ఏమి చెప్పాలో అర్థం కాక 500 రూపాయలు పెంచుతాను, అది కూడా 2029-28లో పెంచుతానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. అంటే నువ్వు చేసే సంక్షేమం కోసం, నువ్వు ఇచ్చే 500 కోసం 3 సంవత్సరాలు ఎదురు చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదే వికలాంగులకు అండగా ఉండాలని 6,000 రూపాయలు చేసిన ఘనత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిది. నువ్వు వికలాంగుల్ని గాలికొచ్చే వదిలేసిన పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనేక రకాల సంక్షేమం ఇవాళ పేదలు అమెరికాలో కానీ ఇంకో విదేశాల్లో చదవాలంటే వాళ్ళకి చదివించి వాళ్ళని ఈ యొక్క రేషన్ కార్డుతో అమెరికా వెళ్ళిన వాళ్ళు, చదువు కోసం వెళ్ళిన వాళ్ళు, ఐటీ కార్డు రిటర్న్ వచ్చే పరిస్థితుల్లో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తే నువ్వు అక్కడ వెళ్ళిన వాళ్ళని సైతం కూడా గాలికి వదిలేసి వాళ్ళు బస్ ఛార్జీలు కూడా లేకుండా ఊళ్ళకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాదని దమ్ముందా ఈ పార్టీకి కానీ, ఈ వైసీపీ పార్టీకి కానీ, వైసీపీ నాయకులకు కానీ కూడా ఈ సందర్భంగా మేము సవాళ్ళు ఇస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా, అమరావతి పూర్తవ్వాలన్నా, ఈ పోలవరం పూర్తవ్వాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రతి ఒక్కరికి జాబ్ రావాలన్నా తెలుగుదేశం పార్టీ రావాలని యువత అదేవిధంగా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఎదురు చూస్తున్నాడు. దానికి నిదర్శనగానే 175కి 175 తెలుగుదేశం పార్టీ వస్తుంది, ఘన విజయం సాధిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భూ హక్కు చట్టం కూడా తీసుకొచ్చారు కదా, కోర్టుల చుట్టూ తిరిగే పని ఉండదు పేదవాడు ఎవరు కూడా. మీ సమస్యలన్నీ కూడా ఎంఆర్ఓల దగ్గర, తహసీల్దారుల దగ్గర తీరిపోతుందని చెప్పేసి ఇలాంటి చట్టం తీసుకొస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు? ఇది దోపిడీకి నిదర్శనం అండి. ఎందుకంటే గతంలో ఏదన్నా రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయంటే ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు ఆ బిల్డింగ్ ఓనర్ దగ్గర లేకపోతే పొలం ఓనర్ దగ్గర ఉండే పరిస్థితి. ఆయనకి ఏదన్నా సాధక బాధలు వస్తే ఏదన్నా రైతు వారి వడ్డీకి వెళ్ళి ఏమన్నా మా పెళ్లి చేసుకుంటున్నాం లేకపోతే మాకు ఏదన్నా అప్పు కావాలి వైద్యానికి అని చెప్పి ఒక 5 లక్షలు 10 లక్షలు తెచ్చుకొని వాళ్ళ యొక్క పని జరుపుకునే పరిస్థితి. అంటే ఆ రకమైన అప్పు కూడా దొరకకూడదు, వీళ్ళు దివాలా తీయాలని చెప్పి ఆ కాగితాలన్నీ ఆయన దగ్గర పెట్టుకొని ఈ తెల్ల కాగితాలు చేతికిస్తే జిరాక్స్ కాపీలు ఏ ఒక్క మానవుడైనా 100 రూపాయల రైతుకి ఇస్తారా అని చెప్పి అడుగుతున్నాం. అంటే ఆ రైతు అప్పు చేసుకోవాలన్నా కానీ దిక్కుమాలిన
పరిస్థితులకి వెళ్ళాలని చెప్పి రైతాంగాన్ని కానీ, అదేవిధంగా బిల్డింగ్ ఓనర్లు కానీ, అదేవిధంగా ఆస్తి పనులు మొత్తం కూడా నిరుద్యోగులను చేసి ఆ ఆస్తులన్నీ కూడా దోచుకోవాలని ఒక దుర్బుద్ధితో ఈ ఒక పథకాన్ని తీసుకొచ్చాడే కానీ ఈ పథకం వల్ల ఏ పేదవాడికి కానీ, ఏ బిల్డింగ్ ఓనర్కి కానీ, ఏ పొలం ఓనర్కి కానీ ఏమి లాభమో కూడా ఈ ఒక్క చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే దోపిడీకి నిదర్శనే ఈ దొంగ నల్ల చట్టాలు తీసుకొస్తున్నారని చెప్పి కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని జనమంతా కూడా విశ్వసిస్తున్నారు. అందుకని ఖచ్చితంగా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.